మణిపూర్లో జరుగుతున్నటువంటిది ఒక అరాచకం. ఈ అరాచకం వెనకాల ఉన్నది దేశద్రోహం. దేశం నుండి మణిపూర్ని ముక్కలు చేయాలి, మణిపూర్తో పాటుగా మరికొన్ని ప్రాంతాలను కలిపి ఒక క్రైస్తవ దేశంగా చేయాలన్నటువంటి కుట్ర. దీనికి వెనకాల మయన్మార్ ఉంది. మయన్మార్లో ఉన్నటువంటి వాళ్ళ వెనకాలన చైనా ఉంది. ఇది ఒక చైనాకి ఆ రోజున బైడెన్ గ్రూప్ సహకారం ఉంది. అంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటిది చైనా ఉద్దేశం. అదే సందర్భంలో చైనాకి సహకరించాలన్నటువంటిది బైడెన్ ఉద్దేశం. ఇద్దరూ కలిసి మనకి చిచ్చు పెట్టినటువంటి అంశం మణిపూర్. అయితే మణిపూర్లో ఇక్కడ ప్రధానమైన అంశం ఏమైంది? రెండు తెగలు ఉంటాయి, గిరిజన తెగలు, మెయితీ, కుకీ తెగలు. మెయితీలు వచ్చేటప్పటికి హిందూ సంప్రదాయాన్ని పాటిస్తారు, కుకీలు కూడా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తారు. కానీ వాళ్ళు క్రమంగా మయన్మార్లో మత మార్పిళ్ళకు గురయ్యారు. ఆ గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా మత మార్పిళ్ళు ఎక్కువ చేశారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుకీలను కూడా అత్యధికంగా మత మార్పిళ్ళు చేసుకుంటూ వచ్చారు. దాంతో గిరిజన ప్రాంతాలలో రెండు మత తగవు కిందకి దాన్ని మార్చే ప్రయత్నం చేసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. అది సైద్ధాంతిక పోరాటం అవుతుంది. కానీ ఆయుధ పోరాటానికి తెరతీశారు కుకీలు. మెయితీలని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయడం ప్రారంభించారు. అదేమంటే కుకీల చేతుల్లో 81% భూభాగం ఉంది, మెయితీలేమో జనాభా ఎక్కువ కానీ 19% భూభాగం మాత్రమే ఉంది. అలాంటి సందర్భంలో మెయితీలు విస్తరించడానికి, అంటే మిగతా గిరిజన ప్రాంతంలో ఏదైతే అటవీ ప్రాంతంలో వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అవుతుంటే దాన్ని ఆపడానికి కుకీలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భూమి కోసం తగాదా. ఎందుకంటే ఈ కుకీ తెగలు చైనా, అమెరికా డ్రగ్స్ మాఫియా, అట్లాగే మయన్మార్ డ్రగ్స్ మాఫియా వీళ్ళందరూ కలిసి చేసే పని అక్కడ మత్తు పదార్థాలు పండించడం, కొకైన్ లాంటిది తయారు చేయడం చేసిపోతుంటారు. అక్కడి నుంచి పట్టుకుపోతూ ఉంటారు ఇతర దేశాలకి, అటు నేపాల్కి కావచ్చు, భూటాన్కి కావచ్చు, పంజాబ్కి కావచ్చు. ఇవన్నీ సప్లై జరుగుతున్నది అక్కడే, తయారీ ఇదంతా. దాన్ని కవర్ చేసుకోవడం కోసమనే అక్కడ ఈ తెగల మధ్యన తగవు పెంచుతా వస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో కీలకమైనటువంటిది ఉన్మాదం. అంటే డ్రగ్ వ్యాపారాలు చేస్తూ, ఆయుధాలతో వ్యాపారం చేస్తూ, ఆయుధాలతో భారత సైన్యం మీదనే దాడులు చేస్తూ విశృంఖలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని ఏరివేయడానికి ఇంతవరకు తెగల అడ్డం వచ్చింది. ప్రభుత్వం తెగించాల్సిన అవసరం వచ్చింది. అమిత్ షా తెగించారు. అందుకని ఇప్పుడు భారీ ఎన్కౌంటర్ జరిగింది. మణిపూర్లో సోమవారం భద్రతా బలగాల్లో జరిగిన భారీ ఎదురుకాల్పుల ఘటనలో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో 2 సిఆర్పీఎఫ్ జవాన్లకి గాయాలని, వీళ్ళలో ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. జిరిబామ్ జిల్లాలో సైనికుల దుస్తులు ధరించిన మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో బోరోబెక్రా పోలీస్ స్టేషన్ మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాని సమీపంలో ఉన్న సిఆర్పీఎఫ్ క్యాంపు పైన దాడులు చేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి జకురా డోర్ కరోంగ్ గ్రామం వైపు దూసుకెళ్లి అనేక దుకాణాలకు నిప్పెట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు మిలిటెంట్ల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటు చేసుకుని పోలీస్ స్టేషన్ పరిధిలోని శరణార్థుల శిబిరంలో ఉన్న 5 వ్యక్తులు మిలిటెంట్ అపహరించారు. వాళ్ళ కోసం అన్వేషిస్తున్నామని అధికారులు వివరించారు. వీళ్ళు ఏంటంటే ఈ మెరుపు దాడులకు పాల్పడటం, మెయితీ తెగల వాళ్ళని ఎత్తుకెళ్ళి వాళ్ళని చంపేయటం, అట్లాగే పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఎత్తుకు వెళ్ళడం లాంటి యాక్టివిటీకి దిగారు. అలాంటి వాళ్ళని 11 మందిని కాల్చి చంపింది సైన్యం.